తులసి చందుపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుర్మార్గమైన వ్యక్తిగత దాడులు తీవ్రమైనటువంటి ఆవేదన కలిగిస్తున్నాయి అని, ఇది కేవలం ఒక జర్నలిస్టుపై జరుగుతున్న దాడి మాత్రమే కాకుండా భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామిక విలువలు, మహిళల పట్ల గౌరవం మరియు స్వతంత్ర జర్నలిజంపై జరుగుతున్న దాడిగా చూడాల్సిన అవసరం ఉందని మేధావి ప్రొఫెసర్ గారు సెలవివ్వడం జరుగుతుంది. తులసి చందు జర్నలిజాన్ని ఒక ఫ్యాషన్గా తీసుకొని సామాజిక అంశాలపై నిబద్ధతతో పనిచేస్తున్నారని, అలాంటి యువ మహిళా జర్నలిస్టులను ప్రోత్సహించాల్సిన సమయంలో కొందరు రాజకీయ పార్టీలు, వారి ఐటీ విభాగాలు సోషల్ మీడియా ఎకోసిస్టమ్ ద్వారా వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకొని మతం, కుటుంబం పేర్లను వక్రీకరిస్తూ దుష్ప్రచారం చేయడం అత్యంత అనాగరికమైన చర్యగా ఆయన విమర్శించారు. ఆమెను రిజ్వానా క్యాథరిన్ అంటూ ఆమె భర్త పేరు మార్చి ప్రచారం చేయడం ద్వారా అసలు చర్చను పక్కదారి పట్టిస్తున్నారు అని, ఒక జర్నలిస్టు తన వృత్తిపరమైన నిబద్ధతను నిరూపించుకోవడానికి మత ధృవీకరణ పత్రాలు చూపించాల్సిన అవసరం లేదని మేధావి జర్నలిస్టు గారు ప్రశ్నించారు. తాను ఈనాడు జర్నలిజం స్కూల్లో బోధించిన సమయంలో తులసి చందు, ఆమె భర్త ఇద్దరూ కూడా ఆయన విద్యార్థులే అని, ఆమె జర్నలిస్టిక్ కమిట్మెంట్, ప్రొఫెషనలిజం, వ్యక్తిగత నిబద్ధత గురించి ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలో పనిచేసిన వారిని అడిగినా తెలుస్తుంది కదా అని జర్నలిస్టు గారు పేర్కొన్నారు. కమిట్మెంట్, క్రెడిబిలిటీ ఉన్న జర్నలిస్టులే కొందరు రాజకీయ శక్తులకు అసౌకర్యంగా మారుతున్నారు అని, అందుకే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు అని ఆయన అభిప్రాయపడటం జరిగింది. ఒక మహిళా జర్నలిస్ట్ను ప్రశ్నించినందుకు మతం, కుటుంబం, దేశభక్తి పేరుతో టార్గెట్ చేయడం రాజ్యాంగపరంగా విరుద్ధం. భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం పేరుతో మాట్లాడేవారి మహిళపై ఇలాంటి దాడికి నాయకత్వం వహించడం విచారకరం అన్నారు. హిందూ ధర్మం స్త్రీని శక్తిరూపిణిగా గౌరవించాలని చెప్తుందని, అలాంటప్పుడు ఒక మహిళ కష్టపడి చదువుకొని జర్నలిజంలో ఎదిగితే ఆమెను అభినందించాల్సింది పోయి అవమానించడం మీ విలువలకు విరుద్ధమని ప్రొఫెసర్ చెప్పుకొస్తున్నారు. తులసి చందు సాధారణ కుటుంబం నుంచి వచ్చి మెరిట్ స్కాలర్షిప్లతో చదువుకొని కుటుంబానికి తోడ్పడుతూ జర్నలిజంలో ఎదిగింది అని, ఆమె దేశభక్తిని లేదా మతాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఎప్పటికీ లేదు, రాదు అని ప్రొఫెసర్ జర్నలిస్ట్ గారు చెప్పారు. ఆమె అభిప్రాయాలతో విభేదిస్తే అదే వేదికపై వాదనతో సమాధానం ఇవ్వచ్చు అని, సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఫ్రీ స్పీచ్కు పరిష్కారం మరింత ఫ్రీ స్పీచ్ మాత్రమే అని జర్నలిస్ట్ గారు గుర్తు చేయడం జరిగింది. ఒక జర్నలిస్టిక్ మాట్లాడే హక్కే లేదన్నట్టుగా వ్యక్తిగత జాడులు చేయడం ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన చర్యగా ఆయన ఉటంకిస్తూ, రాజకీయ పార్టీలు వందలాది సోషల్ మీడియా వేదికలు కలిగి ఉన్నప్పుడు వాస్తవాలతో ప్రతివాదం చేయకుండా వ్యక్తిగత దూషణలను ప్రోత్సహించడం సరైన పద్ధతి కాదు అన్నారు. తులసి చందు తనపై నమోదైనటువంటి కేసుల విషయంలో స్పందిస్తూ, హౌ డేర్ యూ టు టీడీపీ అని ప్రశ్నించడమే ఈ దాడులకు కారణమైందని పేర్కొంటూ, ఒక విద్యార్థిని, ఒక జర్నలిస్టు, ఒక పౌరురాలుగా ప్రశ్నించే హక్కు ఆమెకు ఎప్పటికా ఉంటుందని ఆయన చెప్పారు. నారా లోకేష్ విలువల ఆధారిత విద్య గురించి మాట్లాడుతున్నప్పుడు అదే విలువలను పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు కూడా నేర్పాల్సిన అవసరం ఉంది కదా అని జర్నలిస్ట్ గారు ప్రశ్నించారు. గతంలో అసెంబ్లీలో మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు వచ్చినప్పుడు తులసి చందు కూడా వాటిని ఖండించింది అని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఆమెపై జరుగుతున్న వ్యక్తిగత దాడుల విషయంలో కూడా అదే నైతికత ప్రమాణాలు పాటించాలి కదా అన్నారు. పవన్ కళ్యాణ్ మహిళలను వీర మహిళలు అని గౌరవంగా సంబోధిస్తారు అని, అలాంటి గౌరవం జర్నలిజంలో పోరాడుతున్న మహిళా జర్నలిస్టు కూడా దక్కాలని, వారిపై జరుగుతున్న దాడులను ఖండించాలని పిలుపునిచ్చారు. చివరిగా, రాజకీయ పార్టీలు సమాజానికి విలువలు నేర్పాల్సిన బాధ్యత కలిగి ఉన్నాయని, సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం అశ్లీలమైన, అమర్యాదకరమైన, అప్రజాస్వామికమైన సోషల్ మీడియా సంస్కృతిని పెంచి పోషిస్తే అది చివరికి అందరికీ తీవ్రమైనటువంటి నష్టమే అవుతుందని హెచ్చరిస్తూ, భావ ప్రకటన స్వేచ్ఛ, మహిళల పట్ల గౌరవం, ప్రజాస్వామ్య విలువలు కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రొఫెసర్ చెప్పుకొచ్చారు.
మీరు కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే టీడీపీ కూటమి సోషల్ మీడియా తులసి చందు పైన దాడి చేస్తుందా? ఆ దాడిని మీరు సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.